హలో అండి, ఈరోజు మనం వెరైటీగా మీకోసం బాంబుల కర్రీ. ఈ బాంబుల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఆనియన్స్ 3-4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మసాలాకి ఎండు కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు, 2-3 చెక్క లవంగాలు వేసి దీంట్లో మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకుందాము. కొన్ని ఆనియన్స్, 1-2 ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన టమాటా, కొద్ది కరివేపాకు, మిర్చి, ఓకే, శనగపిండి. ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. దానిలోకి ఒక 3-4 బాదం అండ్ కాజు, ఒక 2-3 పిస్తా కూడా పేస్ట్ వేసేద్దాము, ఇంకా టేస్ట్ వస్తుందండి. ఫస్ట్ పకోడీ పిండి కలుపుకోవాలి. దీనికి ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి పెట్టేశాను కదా, దాంట్లో కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు అండ్ ఒక 3-4 స్పూన్లు శనగపిండి వేసుకుందామండి. వేసుకొని పకోడీ ఎలా కలుపుకుంటాం మనం అలా పకోడీ పిండిలా కలిపేసేసుకొని పకోడీ వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, వేసుకొని మనం పకోడీలాగా మంచిగా ఫస్ట్ ఆనియన్స్ అన్నిటికీ పిండి కలిపిన తర్వాత వాటర్ పోసుకుందామండి. పోసుకొని పకోడీలా కలిపి పెట్టేసుకుందాం. పకోడీ పిండికి ఆ పకోడీ వేసుకోవడానికి మామూలు పకోడీ అంటే మనం ఇట్లా చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం రౌండ్గా చేసుకుందాము. బాంబుల కర్రీ కాబట్టి కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. సేమ్ మటన్ ఫీలింగ్ వస్తుంది, ఎంత బాగుంటుంది. మాడకుండా చూసుకుందాం. ఇట్లా అన్ని ఉండలు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా రౌండ్ షేప్ వేసుకుందామండి. బాంబు టైపు. ఈ బాంబుల కర్రీని తిన్నారంటే చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, ఎంత బాగుంటుంది. ఇదంతా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి. 2 సైడ్స్ మంచిగా కదా, లోపల పచ్చి లేకుండా స్లో మీద కాల్చుకుందాం. బాంబులు రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి ఈ సైజులో ఇలా పకోడీతో రౌండ్ షేప్ చేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా వేయించి పెట్టుకోవాలి. ఇవి స్నాక్ లాగా కూడా తినొచ్చండి. ఇవ్వండి, మా వారికి ఇస్తున్నాను అనమాట. ఒక 3 బాంబులు, కొద్దిగా టమాటా సాస్, చాలా బాగుంటుంది. స్నాక్ లాగా మెత్తగా ఉంటుంది. చూడండి, ఇట్లా పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చండి. కొంచెం మంచిగా నవ్వులు తింటారు కదా, గట్టిగా ఉంటే తినలేరు కదా, ఇలా చేస్తే వాళ్ళకి పెట్టచ్చు. బాంబులు రెడీ అయిపోయినాయి కాబట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీకి స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాంబులు తయారు చేసుకున్నాం కదండి, పకోడీలాగా ఇట్లా రౌండ్గా. ఇప్పుడు దీనికి గ్రేవీకి నేను చూపిస్తాను, గ్రేవీ ఎలా చేయాలన్నది. దీంట్లో 2 చిన్న దాంతో 1.5 తీసుకున్నానండి ఆయిల్.
దానిలో కనుక ఒక చెక్క, ఒక లవంగం, ఒక యాలక్కాయ, చిన్న ఆకు పెట్టేద్దాం. అదేవిధంగా 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మిర్చి, కొంచెం కరివేపాకు కూడా దింపేసేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అవ్వాలి, మెత్తగా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్ బాగా వేగినాయండి. దాంట్లోనే కొంచెం పసుపు, మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నాం కదా, చెక్క, లవంగాలు వేసి, కొబ్బరి, అల్లం, చిన్నపాయ, ఆ పేస్ట్ దీంట్లో వేసేసాం. ఈ కొబ్బరి మసాలా దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకొని పచ్చివాసన పోయేటట్టుగా ఉంచుకోవాలండి. పచ్చివాసన పోయేంతవరకు కూడా పొయ్యి మీదే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాని. దాంట్లోనే ఒక టమాటా కట్ చేసి వేసేసాను, కొంచెం కొత్తిమీర. మసాలా అంతా మంచిగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. దగ్గరికి వచ్చేసిందండి, మసాలా వేగింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. దీంట్లో 1 స్పూన్, 3/4 స్పూన్ కారం వేసాను. ఒక 5 మినిట్స్ ఉంచేసి దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసి మూత పెట్టేసేద్దాం. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇంకొద్దిగా పోద్దాం వాటరు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసానండి, లైట్గా. చూద్దామండి, ఓకే, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇవి వేసుకోవాలి. ఒకటి చేసి పెట్టుకున్నాం కదా బాంబులకాయలు, అవి తీసుకొచ్చుకొని తినేసేసుకోవాలి. ఇవి గ్రేవీ అంతా పీల్చుకొని ఇంకా మెత్తగా అయిపోతుంది, స్మూత్గా. తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి మనం బాంబులు దీంట్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి. ఈ గ్రేవీ అంతా పీల్చేసుకుంటుంది కదా, దీంట్లో పీల్చుకొని చాలా బాగా వస్తుంది. మీకు చూపిస్తాను నేను మళ్ళీ. సరే, రెడీ అయిపోయింది బాంబుల కర్రీ. జస్ట్ 5 మినిట్స్ కూడా లేదండి, ఇట్లా అవుతుంది. ఈ గ్రేవీ అంతా పీల్చుకొని స్మూత్ అయిపోయి చాలా బాగుంటుంది. బాంబుల కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికి ఈ కర్రీ ఇష్టమో ప్లీజ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిట్టా గణేష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి థర్స్డే ఏదో ఒక స్పెషల్ చేస్తానండి. ఈ థర్స్డే ఈ స్పెషల్ చేశాను, బాంబుల కర్రీ. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే స్మాల్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe my channel Kitta Ganesh. Thank you friends.